బలమున్నోన్ జోలికి ఎవ్వడు ఓడు గాని బొక్కలెళ్ళిన బక్కోని మాత్రం భయపెట్టి చంపుతారు కొందరు ఉద్దరగాళ్ళు. ఆగో అట్లనే చేస్తురు గీ DCCB బ్యాంక్ ఆఫీసర్లు. వందల వేల కోట్లు ఎగ్గొట్టి ఏడికో పోయి ఎంజాయ్ చేస్తున్నోళ్ళని పట్టుకునుడు శాత కాదు గాని ఇగో గీ బక్క రైతు లోన్ కట్టలేదని పాపం ఇంటి గేటు వీక్కపోతున్నారు. అయ్యా బాంచన్ అంటుంటే కాసింత కూడా కనికరం చూపకుండా గేటును వీకిచ్చి ట్రాక్టర్లేసిండ్రు. లక్షల కొద్ది అప్పు ఉండొచ్చు, అందుకే గేట్ తీసుకొని పోతున్నారు అనుకుందామా అంటే అట్లా లేదు సిచ్యువేషన్. షిల్ము పట్టిన చిన్న గేటు మాత్రమే తీసుకొని పోతున్నారు. అంటే రైతు కట్టాల్సిన అప్పు ఏ 10,000 20,000 అయి ఉంటది కావచ్చు, అంతే కదా. ఆగో దానికే మా అంత పెద్ద ఆఫీసర్లు లేరు అన్నట్టు దేశంలో ఉన్న అప్పులన్నీ రికవరీ చేసేది మేమే అన్నట్టు ఈ సాదా సీదా రైతు దగ్గరకు వచ్చి ప్రతాపం చూపిస్తుర్రు. ఈడ చేసినట్టే ఏ పెద్ద రాజకీయ లీడర్ ఇంటికాడ వేస్తారా? పలుకుబడి పతారున్న ఇంటికాడ వేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఆడ వీళ్ళ తెలివి పనిచేయదు కాబట్టి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఎడునూతుల అనే ఊర్లే జరిగిన లోన్ రికవరీ ముచ్చటిది. బీదసాదల అప్పులు ఇట్లా పట్టి వసూలు చేస్తారు గాని అదే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళ అప్పులు ఎన్ని లక్షల కోట్లున్నా మాఫీ చేస్తారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అప్పుల రద్దు చేస్తారు. అంతేగాని ఆరుగాలం చెమటలు పడిచే రైతుల అప్పులు మాత్రం గిట్ల ముక్కు విండి వసూలు చేస్తారు. అయినా 2 లక్షల వరకు పంట రుణ మాఫీలు చేసినామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు రుణం ఎందుకు తీర్చలేదన్నది వాళ్ళకే తెలవాలి. ఆ ముచ్చట్లేమో గాని DCCB ఆఫీసర్లు మాత్రం కాసింత ఎక్కువ చేసిండ్రు, అత్యుత్సాహం చూపెట్టిండ్రు. మరి గేటు వీక్కొని పోయిన ముచ్చట కాంగ్రెస్ సర్కార్ దాకా పోతే ఏమంటారో. ఇక రైతులందరికీ రుణమాఫీ చేసినాక ఈ రైతుకు ఎందుకు కాలేదు అని ఆరా తీసి అప్పు తీరుస్తారో చూడాలి.